హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే మీ మొబైల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక రిసార్ట్స్లో నందు తులసి పెళ్లి జరుగుతుంది కదా. పెళ్లి అయిపోయిన తర్వాత ఒకరికి ఒకరు విడిగా వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నందు అయితే తులసి మీద ఎటువంటి ద్వేషము లేకోకుండా వారికి పెళ్లి అయిన తర్వాత ఏమేమి మంచి సంఘటనలు జరిగినాయో అన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలానే ఇక నందుకి కష్టకాలంలో తులసి ఎంత ఇదిగా సహాయపడింది అన్న విషయాన్నన్నిటినీ కూడా నందు తులసితో చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలకు తులసి, అది నా ధర్మం అండి, మీకు టైఫాయిడ్ ఫీవర్ వస్తే రాత్రనగా పగలనగా సేవ చేయటం అది నా ధర్మం కదా, మీరు దాన్ని ఎందుకు నన్ను అంతలా పొగుడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇదే తులసి, నువ్వు చాలా సౌమ్యంగా నిదానంగా ఇలానే మాట్లాడుతూ నా మనసులో చోటుని సంపాదించేశావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు నందు. కానీ తులసి, ఒక విషయం, ఎంతటి వేళకైనా సరే మధ్య మధ్యలో చిన్న చిన్న అపార్థాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అపార్థాలన్నీ కూడా తప్పు చేశాం అని తెలుసుకున్న తర్వాత అవన్నీ కూడా జరగకుండా మన లైఫ్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది అని చెప్పేసి నందు అంటాడు. ఆ మాటలకు తులసి అంటుంది, చూడండి, మనం మనుషులం అన్నాక తప్పులు చేయటం సహజం. తప్పులు జరిగిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేమండి. ఏమైనా సరే తప్పు చేశాము అని చెప్పేసి తెలుసుకున్నారు కదా, అంతకు మించిన సంతోషం ఏముందండి అని చెప్పేసి అంటూ ఉంటే నందు తులసి రెండు చేతులను దగ్గరగా పెట్టుకొని ఇక తులసి కూడా నందు చేతుల్ని పట్టుకుంటుంది. ఇక ఒకరికి ఒకరు ఆనందంగా గడుపుతూ ఉంటారు. అదే టైంలో అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ శృతి వచ్చి తులసికి వెనక నుంచి డాష్ ఇస్తుంది. ఇక వెంటనే తులసి ఎవరని చెప్పేసి శృతిని చూస్తుంది. శృతి, నువ్వా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే తరుముకుంటూ వస్తూ ఉంటాడు అశ్విన్ కూడా. ఇక అశ్విన్ని చూసి తులసి ఏం చేస్తుంది అంటే శృతిని తన పక్కన పట్టుకొని, ఏంటి అశ్విన్, శృతి ఎందుకు నిన్ను చూసి ఇలా భయపడిపోతుంది, ఎందుకు ఈ రాత్రి వేళ ఇలా పరిగెత్తుకుంటూ వచ్చింది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కదా. అప్పుడు ఇక అశ్విన్ ఏవేవో మాయమాటలన్నీ కూడా చెప్తూ ఉంటాడు. కానీ తులసి మాత్రం, లేదు, నువ్వు నీ భార్యని వశం చేసుకుందామని ఏదేదో ప్లాన్లు వేసి ఉంటావు, అందుకని శృతి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చింది అని అంటూ ఉంటే ఇక వీళ్ళ మధ్య డిస్కషన్ ఏమో నందు తులసిల మధ్య గొడవ రేగిపోతుంది. ఎందుకంటే తులసి ఏమో అశ్విన్ చెడ్డవాడు అని అంటూ ఉంటుంది. నందు ఏమో అశ్విన్ చాలా మంచివాడు, భార్యని బంగారంలా చూసుకుంటున్నాడు, భార్యని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు, నువ్వు ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలియకోకుండా ఇలానే నిందలు వేస్తూ ఉంటావు తులసి, తర్వాత ఏమైనా అంటే బాధపడుతూ ఉంటావు, ఇది ఒకటి తగ్గించుకుంటే నువ్వు జీవితంలో బాగుపడతావు అని చెప్పేసి ఇక తులసికి వార్నింగ్ ఇస్తారు. ఇక తులసికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి నందు వెళ్ళిపోతాడు. నందు వెళ్ళిపోయిన తర్వాత ఇక అశ్వినేమో, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు ఆంటీ, నేను పూర్తిగా మారిపోయాను, శృతిని నా ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే నీ నాటకాలన్నీ కూడా నా దగ్గర కాదు, నీ సంగతి నాకు పూర్తిగా తెలుసు అని చెప్పేసి ఇక మన తులసి కూడా అశ్విన్కి వార్నింగ్ ఇస్తుంది. మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే ఇక ఎవరికి వాళ్ళు రిసార్ట్స్ నుంచి ఫంక్షన్ అంతా కూడా అయిపోయింది కాబట్టి రిసార్ట్స్ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఇక నందు తులసి ఎవరు కూడా మాట్లాడుకోరనమాట. ఇక అశ్విన్ వచ్చి తులసి దగ్గరికి వస్తాడు. ఆంటీ, మామూలంగా మీరు అంకుల్ మాట్లాడుకోవటం లేదనుకుంటా, మమ్మల్ని క్షమించండి, నేను కానీ తప్పు చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటే మా సంగతి పక్కన పెట్టు అశ్విన్, నిన్ను శృతి నమ్ముకొని వచ్చింది, నమ్మి వచ్చిన ఆడపిల్లని ద్రోహం చేయకూడదు, అలానే నువ్వు మనిషిలా ప్రవర్తించాలి కానీ ఒక నరరూప రాక్షసుల్లాగా తన దగ్గర ప్రవర్తించకూడదు, తనకి నీ మీద ప్రేమ పుట్టేటట్టు నువ్వే చేసుకోవాలి, అలా బలవంతం చేస్తే ఎలా ఉంటుంది, నీ సంగతి నాకు పూర్తిగా తెలుసు అని అంటూ ఉంటే, అయ్యో ఆంటీ, మీరు ఇప్పుడు కూడా నమ్మట్లేదా, నేను రాత్రి చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను, శృతికి కళ్ళు తిరిగినాయి, అలానే ఇక ఎప్పుడు పడితే అప్పుడు 24 గంటలు చదువుతూ ఉంటుంది, లో బీపీ అయిపోయి ప్రకృతి గాలి గురించి అలా బయటకు వచ్చింది, మిమ్మల్ని చూసేసరికి ప్రెజర్ మూలన భయపడినట్టు అనిపించింది, నేను శృతిని నా పువ్వులలో పెట్టుకొని చూసుకుంటున్నాను, చెప్పు శృతి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శృతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నా కారణంగా అంకుల్ ఆంటీ హ్యాపీగా ఉన్నారు, కానీ ఇప్పటికిప్పుడు వాళ్ళ మధ్య గొడవ రావడానికి మేమే కారణం, ఇప్పుడు అశ్విన్ ఇంకా చెడ్డవాడు, మారలేదు, నటిస్తున్నాడు అని చెప్పేసి అంటే వాళ్ళ మధ్యలో ఇంకా గొడవలు పెరిగిపోతాయి, ఆంటీ అంకుల్ కలిసి ఉండాలి, నా లైఫ్ ఏమైతే ఏముంది అని చెప్పేసి, అవునాంటీ, నన్ను అశ్విన్ బాగానే చూసుకుంటున్నాడు, నేనే అలా పరిగెత్తుకుంటూ వచ్చి మీకు డాష్ ఇచ్చి భయపడ్డాను, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, సరేనమ్మా,
అశ్విన్ తులసిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక ఎవరికి వాళ్ళు రిసార్ట్స్ నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత తులసికి ఇక శృతిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చింది అభిను ప్రేమ్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే, ఈరోజు మనం 2-3 రోజుల నుంచి బాగా ఎంజాయ్ చేసి సడన్గా ఇంటికి వచ్చేసరికి ఏదోలా ఉంది కదా అని అంటూ ఉంటే, అవునన్నయ్య, నాకైతే ఆ రిసార్ట్లోనే ఇంకా బాగా ఎంజాయ్ చేయాలనిపించింది అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు పిల్లలందరూ కూడా. ఇక అక్కడికి నందు వస్తారు. నందు వచ్చి ఆపుతారా ఏంటి, రీసెర్చ్ అని చెప్పేసేసి ఒకటే గోల అయిపోయింది. పార్టీకి వెళ్ళాం, ఎంజాయ్ చేసాం, వచ్చాం. ఎప్పుడు కూడా లైఫ్లో పార్టీలనే ఉండకూడదు. పార్టీలు ఉండాలి, కష్టం ఉండాలి, సుఖం ఉండాలి, ఎంజాయ్మెంట్ ఉండాలి. అన్ని రోజులు ఒకలా ఉంటే ఎలా అవుతుంది? ఇక ఆ పార్టీ మధ్యలో నుంచి వచ్చి ఎవరి వర్క్స్ వాళ్ళు చూసుకుంటే మంచిది అందరికీ కూడా అని చెప్పేసి నందు వార్నింగ్ ఇస్తాడు. ఎందుకంటే తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. శృతి అశ్విన్ల గొడవలో మధ్యలో దూరుతుంది కదా, అందుకనే అలా రెచ్చిపోతూ ఉంటాడనమాట పిల్లల మీద. ఇక ఇదిలా ఉండగా అక్కడికి లాస్య వస్తుంది. ఏంటి నందు, ఎందుకు అలా అరుస్తున్నావు? వాళ్ళు తలుచుకుంటే ఇప్పుడేముంది, 3 days ఏముంది, లైఫ్ లాంగ్ అలానే హ్యాపీ చేయొచ్చు. ఎందుకనుకుంటున్నావు? వాళ్ళ వెనకాతల రోహిత్ ఉన్నాడు. రోహిత్ ఎలాంటివాడో నీకు తెలుసు కదా, ఎన్ఆర్ఐ, పెద్ద పెద్ద గ్రూప్స్కి మేనేజర్. అటువంటి వాడు అంకుల్ అయిపోయాడు కదా. ఆ అంకుల్ దగ్గర ఉండి అంకుల్లాగా ఎంజాయ్మెంట్ లైఫ్ని అలవాటు చేసుకుంటారేమోలే. అప్పుడు ఇక నువ్వు ఉంటావు, నేనే ఉంటాను ఈ ఇంట్లో. తులసి కూడా పిల్లలతోనే ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆఖరికి పిల్లలు భార్య నిన్నే కదా ఒంటరివాడిని చేసేది అని చెప్పేసి లాస్య అంటూ ఉంటుంది. ఇక అక్కడికి తులసి వస్తుంది. చూడు లాస్య, ఏ భార్య తన భర్తని ఒంటరివాడిని చేయదు. అయినా సరే నా భర్త ఒంటరివాడు ఎందుకు అవుతాడు? నా భర్తకి భార్య, అలానే ఇక 3 పిల్లలు, అత్త మావయ్యలు ఉన్నారు. ఎవరూ లేకోకుండా దిక్కు లేకోకుండా నువ్వే నా ఇంట్లో ఉంటున్నావు. నీకే ఎవరూ లేరు. గుర్తు పెట్టుకో, రేపటి రోజు మేమందరం ఒకటే అవుతాము. మేము వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతావో ఆలోచించు. సాటి ఆడదానివి, నీకు నిలువ నీడలేదు అని చెప్పి ఇంట్లోకి తీసుకొని వస్తే నా భర్తకి ఎవరూ లేనట్టు మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటే, అబ్బబ్బబ్బబ్బా తులసి, ఇంటికి వచ్చాం మొదలు పెట్టావా? ఇదే వద్దని చెప్పింది. ఒక మనిషి గురించి పూర్తిగా తెలుసుకోమని చెప్పాను. లాస్య గురించి నీకేం తెలుసు? లాస్యని అన్నేసి మాటలు అంటున్నావు. ఇక లాస్య మంచిది కాబట్టి కామ్గా ఉంది. ఇంకొకరైతే నీకు కూడా కరెక్ట్గా సమాధానం చెప్పేవాళ్ళు అని అంటూ ఉంటే తులసి మౌనంగా ఉంటుంది. చూడు తులసి, నీ దగ్గర ఉన్నది ఇదే. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. నిన్న పార్టీలో కూడా నైట్ ఏం చేసావు? అశ్విన్ని అనుమానించావు. అలా అని చెప్పేసి అశ్విన్ మంచివాడు కాకపోతే శృతి అశ్విన్ దగ్గరే ఎందుకు ఉంటుంది? తను వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోవచ్చుగా. లేకపోతే నువ్వు అంతిదిగా ఆదరించావు కదా, నీతో పాటు వెనక వచ్చేయవచ్చు కదా. తన భర్త పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు కాబట్టి అక్కడ ఉంది. నీకు నేనేమో సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటుంటే అశ్విన్ మంచివాడు కాదు అని చెప్పేసి అంటున్నావు. మరి ఏ భార్య మంచిగా లేని భర్త దగ్గరికి ఎందుకు వెళ్తుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు నందు. ఇక వెంటనే హ్యాపీగా ఫీల్ అయిపోతుంది లాస్య. ఇంత హ్యాపీగా ఫీల్ అయిపోతూ, అబ్బా దేవుడనేవాడు ఉన్నాడు, అందుకనే 3 రోజుల నుంచి నా బాధని అర్థం చేసుకున్నాడు. లేకపోతే ఒకటే ఎంజాయ్మెంట్ చూడలేకపోయాను. నా బాధని ఆలకించాడు కాబట్టే నేను ఎటువంటి చిచ్చు పెట్టలేకపోయినా వీళ్ళ మధ్యలో చిచ్చు వచ్చేసింది అని చెప్పేసి లాస్య హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక తులసి మౌనంగా ఉంటే, చూడు తులసి, ప్రతి వాళ్ళ విషయాల్లోనూ జోక్యం చేసుకుంటావు. న్యాయమేంటో అన్యాయమేంటో తెలుసుకోలేవు. అభంశుభం తెలియని వ్యక్తుల్ని కూడా దూషిస్తున్నావు. ఇటువంటి భార్యన నేను 6 నెలలు నాకు విడాకులు వద్దు అని చెప్పేసి అనుకున్నది. చిచ్చి, ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను తులసి. అనవసరంగా నీకెందుకు విడాకులు ఇంకా లేటు చేశానా అని చెప్పి. అప్పుడేదో ఆ విడాకులేదో అప్పుడే ఇచ్చేస్తే ఈ రోజుకి నేను ప్రశాంతంగా ఏ విషయం గురించి పశ్చాత్తాప పడుకోకుండా గుండెల మీద చేయి వేసుకొని హాయిగా ఉండేవాడినేమో. ఒక 6 నెలలు నీతో విడాకులు పోస్ట్ పోన్ చేసి తప్పు చేశాను. గుర్తుపెట్టుకో తులసి, ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. ఇక నీకు నేను విడాకులు ఇచ్చేస్తాను. 6 నెలలు కూడా ఆగలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక పిల్లలందరూ కూడా తల్లిదండ్రులను కలపాలని చెప్పేసి రోహిత్తో ప్లాన్ చేసి ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేసి మామ్ అండ్ డాడ్ ఇద్దరు కూడా ఒకటి అయిపోయారు, హ్యాపీగా ఉన్నారు అనుకునే నిమిషంలో ఈ గొడవను చూసి దివ్య షాక్ అయిపోతుంది. అంకిత కూడా బాధపడుతుంది. ఇక దివ్య
బయటకు వచ్చేసేసి, ఏంటి వదిన, మనం మామ్ డాడ్లని ఇంత ఇదిగా కలపాలి అనుకుంటే ఉన్నట్టుండి వీళ్ళ మధ్యలో గొడవలు, వీళ్ళ ఎప్పటికీ ఇంతేనా, ఇక వీళ్ళు మారరా, మనం ఎన్నిసార్లు అని చెప్పి వీళ్ళని కలుపుతాము, వీళ్ళ మధ్య ఎంత కలిసినప్పటికీ కూడా మనసులో ఏదో ద్వేషాలు ఉన్నట్టు, బయట వాళ్ళు ఉన్నట్టు గొడవ పడుతున్నారు అని అంటూ ఉంటే, బాధపడదు దివ్య, అంకుల్ ఆంటీ వాళ్ళు 2 నిమిషాలు పోట్లాడుకుంటారు, 3వ నిమిషం అంకుల్కి ఆంటీ మీద అపారమైన ప్రేమ వస్తుంది, ఆ విషయం నాకు తెలుసు, వాళ్ళ మధ్య ప్రేమను నేను చాలాసార్లు చూశాను, నువ్వు దీని గురించి బాధపడద్దు అని అంటూ ఉంటే, సరే వదిన అని చెప్పేసి ఇక దివ్య లోపలికి వచ్చేస్తుంది. ఇక అభి చూస్తాడు. అభి చూసి, ఇంకా నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఒకవేళ ఆ అశ్విన్ గడు నాకంట పడితే ఇప్పుడు అమ్మని అనేటట్టే నాన్న నన్ను కూడా అనేవాడు, అప్పుడు ఇక లాస్య ఇంకా రెచ్చిపోయేది. ఇక అమ్మ కాబట్టి సరిపోయింది. శృతి ఆడపిల్లని అమ్మ కాపాడింది, ఇక నేను శృతిని కాపాడితే ఆ మేటర్ ఇంకొకలాగా ఉండేది, లాస్య రెచ్చిపోతూ ఉండేది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ ఏం చేస్తామో, శృతి ఏమో భర్త దగ్గర అడ్జస్ట్మెంట్ అయ్యి అవుతుంది, అమ్మ కూడా ఇప్పుడు అలానే ఉంటుంది కదా. కానీ నాన్న మళ్ళీ మొదటిలోకి వచ్చారు, ఇంత జరిగింది, ఇంత ఎంజాయ్మెంట్ చేశారు, ఇంత పెద్ద పెళ్లి చేశారు, ఈ పెళ్లిలో వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి జరిగిన మధురానుభూతుల్ని కూడా గుర్తు చేసుకున్నారు, అన్ని గుర్తు చేసుకున్న తర్వాత కూడా నాన్న అమ్మకు విడాకులు ఇస్తాననడమే చాలా బాధగా ఉంది అని చెప్పేసేసి ఇక తనలో తాను బాధపడుతూ ఉంటాడు. లేదు, అమ్మ నాన్నకి విడాకులు రాకూడదు, అసలు నాన్న మాటలో నుంచి విడాకులు రాకుండా నేను చేస్తాను అని చెప్పేసి ఒక ప్లాన్ వేస్తూ ఉంటాడు ప్రేమ్. ఇలా అయితే లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.